మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి ప్రభువా నాయన మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి మీకు వందనాలు. మరొకసారి ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా మీ సన్నిధిని దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి, మహాపరిశుద్ధతను బట్టి ప్రభువా నాయన, న్యాయమైన మీ తీర్పులను బట్టి, పరిపాలనను బట్టి ప్రభువా సార్వభౌమాధికారాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మమ్మల్ని ప్రేమించి యేసు ప్రభువారి ద్వారా మాకు దయచేసిన గొప్ప రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆయా సమయాల్లో ఆత్మీయంగా బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ప్రభువా నాయన, మీ ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని వాక్యం ద్వారా ప్రభువా మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచిన విధానాన్ని బట్టి, ఆత్మీయంగా పోషిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ సమయంలో ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రభువా మీరే మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. మీ స్వరం వినగలిగే ప్రభువా నాయన అవకాశం దయచేయమని ప్రార్థయపడతా ఉన్నాం. విని గ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయండి. మాలో ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి, తలంపులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా నాయన. మా జీవితాల్లో మీకు ప్రభువా నాయన నమ్మకంగా ఉండడానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. సమయంలో ప్రభువా నాయన వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా ప్రభువా మాతో మాట్లాడమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఆమెన్. 2024 సంవత్సరంలో ఏప్రిల్ 24వ తారీఖున 10 సంవత్సరాల ఒక బాలిక, పంజాబ్ దేశానికి చెందిన ఒక అమ్మాయి, ఆమె పుట్టినరోజు జరుపుకోవడానికి వాళ్ళు ఏదో కేక్ ఆర్డర్ చేశారు, చాక్లెట్ కేక్. అయితే ఆ తర్వాత కేక్ తిన్న తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. అక్కడ తిన్న వాళ్ళందరూ కూడా చాలా అనారోగ్యానికి గురయ్యారు. అయితే కారణం ఏంటంటే ఆ కేక్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్ చాలా ఎక్కువగా ఉంది, దానివలన చనిపోయిందని నిర్ధారించారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, శరీరం అనేది, మనిషి శరీరం అనేది చాలా భయంకరమైనది. అంటే క్రైస్తవ ప్రయాణంలో శరీరానికి, ఆత్మకి పెద్ద పోరాటమే జరుగుతూ ఉంటుంది. క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం. నిజంగా పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే ఒక పోరాటంలో పాల్గొవాలి ప్రతిరోజు. సో శరీరం చాలా మనల్ని నాశనం చేసేదిగా ఉంటుంది. ఒక భక్తుడు ఏమన్నారంటే, సైతానుకున్న ఏజెంట్లలో ఒక ఏజెంట్ మనలోనే ఉందని, అది ఫ్లెష్, శరీరం అని, శరీరానుసారమైన జీవితం అని. సో అది మనకి ఏదైతే నష్టం కలుగుతుందో దాన్నే ఇష్టపడే ఒక లక్షణం, ఒక బుద్ధి మనిషి శరీరంలో, మనిషిలో మనకు ఉంటుంది. చెడు చేయడానికి, మనల్ని నాశనం వైపు నడిపించేవి మనకి ఇష్టపడడం, ఇలాగా మనలో చాలా భయంకరమైనటువంటి ఇటువంటి ఆలోచనలు, లేకపోతే ఇటువంటి బుద్ధులు, కోరికలు మనకి కలుగుతాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్తలో 6వ అధ్యాయం యేసు ప్రభు వారు శిష్యులకి ఒక మాదిరి ప్రార్థన చెప్పినప్పుడు, నేర్పించినప్పుడు 13వ వచనంలో చదివితే, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. అంటే ఆ శోధనలు అన్నవి ప్రతిరోజు మన క్రైస్తవ జీవితంలో మనం చూస్తున్నప్పుడు, ఈ పోరాటంలో పాల్గొంటున్నప్పుడు, టెంప్టేషన్స్ అనేవి, శోధనలు అనేవి
మనిషికి సహజంగా వస్తాయి. సో ఈ శోధనల నుండి తప్పించబడ్డం అన్నది చాలా ప్రాముఖ్యం. సో సైతాన్ వలన మన శరీరం ఈ మనకి నష్టం కలిగించే వాటి వైపు ఆకర్షింపబడడం వలన, వీటి వలన మనకు శోధనలు వస్తాయి. శోధనలు తప్పకుండా వస్తాయి, రాకుండా ఉండవు. కానీ వాటి వలన ఒకవేళ శోధనలే లేకపోతే మనం పరిశుద్ధులుగా తీర్చబడే అవకాశం లేదు. కానీ శోధనల నుండి మనం తప్పించబడినప్పుడు పరిశుద్ధతలోకి ఎదుగుతూ ప్రతిరోజు మనం దేవునికి దగ్గరైన జీవితాన్ని జీవించే అవకాశం ఉంటుంది. ఇది మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలి. చూడండి, యేసు ప్రభు వారు కూడా మనలాగే శోధింపబడ్డారని ఆ యొక్క హెబ్రీలకు రాసిన పత్రికలో ఉంది. మనం చూస్తే చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చూడండి, ఆయన మన వల్లనే శోధింపబడ్డా కూడా పాపం లేనివాడుగా ఉన్నాడు. ఇది క్రైస్తవ జీవితం జీవించాల్సిన విధానం. యేసు ప్రభు వారిని మాదిరిగా మనం ఉంచుకున్నప్పుడు ఆయన దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి దాన్ని ఆయన వ్యతిరేకించాడు. చూడండి, బలహీనతల యందు సహా అనుభవం అంటే ప్రతి టెంప్టేషన్ యేసు ప్రభు వారికి మనకు వచ్చే ప్రతి టైప్ ఆఫ్ టెంప్టేషన్ కూడా యేసు ప్రభు వారికి కూడా ఉంటుంది, ఆయన మానవులుగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు. కనుక సమస్త విషయంలో మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండాను. ఇది ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. సో యేసు ప్రభు వారికి కూడా టెంప్టేషన్స్ ఉన్నాయి. ఆయన కూడా ఆయన కూడా శోధనలను జయించాడు అన్నది అర్థం చేసుకోవాలి. అయితే ఆదాము స్వభావం అలా లేదు. ఆదాము ఆ శోధన వచ్చినప్పుడు దేవునికి నో చెప్పాడు, సైతానికి ఎస్ చెప్పేశాడు. సో శరీరానికి ఆకర్షణలకి పోయాడు. కాబట్టి మనకు కూడా అటువంటి బుద్ధి, మనకి ఆదాము స్వభావం కాబట్టి మనం కూడా అటువంటి బుద్ధి ఉంటుంది. అంటే దేవుని వైపు ఆకర్షింపబడం, కానీ చెడు వైపు ఆకర్షింపడతాం. చూడండి, ఈ కేకు వాళ్ళు చాలా చక్కగా తినుంటారు, ఆనందించుంటారు తినేటప్పుడు, కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఎక్కువైపోయి మరణంకి తీసుకెళ్ళిపోయింది. సో కాబట్టి మనకు తెలియదు ఏది మంచిదో ఏది చెడ్డదో అని. మన జీవితాలని నాశనం చేసుకునేవే మనకి ఇష్టపడతాయి. సో శరీరానుసారమైన జీవితం చాలా భయంకరమైంది. కాబట్టి ఈ శోధనల నుంచి మనం ప్రతిరోజు తప్పించబడాల్సిన అవసరం ఉంది. ఈ టెంప్టేషన్స్ అన్నవి శరీరం ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణ చూడండి, అంటే ఎగ్జాంపుల్గా మనం ఆలోచించుకుంటే ఏదో రకరకాల తిండిలు తినాలని అనిపిస్తాయి. మనకి ఏవైతే అనారోగ్యంకు గురి చేస్తాయో అటువంటి తిండే మనకి ఇష్టపడుతుంది. కానీ చూడండి, డైట్ చేసేటప్పుడు చాలామంది ఈ కేకులు, బేకరీ ఫుడ్లు వీటన్నిటిని రెసిస్ట్ చేస్తారు, అవాయిడ్ చేస్తారు. లేకపోతే వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుందని వాళ్ళకి తెలిసి డైట్ చేసి వాళ్ళ శరీరాన్ని బాగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో అలాగా ఈ డెవిల్కి, సైతాన్ని రెసిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది, వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. సో ఆ రెసిస్టెన్స్ అన్నది ప్రతిరోజు కావాలి. అంటే మనం ప్రతిరోజు కానీ శరీరాన్ని ఫీడ్ చేస్తే మనం ఆత్మీయమైన జీవితం దొరకదు. అలా కాకుండా మనం శరీరానుసారమైన జీవితాన్ని స్టార్వ్ చేయాలి. దాన్ని చాలా అంటే ఆహారం దొరకకుండా చేయాలి దానికి.
అప్పుడు ఏమవుతుందంటే అది బలహీన పడిపోతుంది. దాన్ని మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సిలువకి అప్పగించొచ్చు. ఆత్మానుసారమైన జీవితం జీవించి మనం దేవుని కృప పొందుకునే అవకాశం ఉంటది. యేసు ప్రభు వారి లాంటి జీవితం మనం జీవించే అవకాశం ఉంటది. అటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించాలని యేసు ప్రభు వారు ఈ లోకానికొచ్చి మార్గం చూపించారు. ఆయన మన పాపాల నిమిత్తం ఆయన మరణించి మనకొక మార్గం చూపించి నూతన జీవితం మనకు దయచేశారు. సో, కాబట్టి మనం ప్రతిరోజు చేయాల్సినటువంటి ప్రార్థన అవసరత ఇది. శోధనల నుండి తప్పించమన్నారు. దుష్టుని నుంచి, శోధనల నుంచి తప్పించమని ప్రాధేయపడి దేవుని సన్నిధిలో అటువంటి ఇది కావాలి మనకు. అంటే లోపల నుంచి అటువంటి హంగర్, అటువంటి ఆకలి, అటువంటి ఆకలి దప్పికలు కావాలి. అంటే పాపరహితమైన ఒక జీవితం జీవించాలన్న తపన, అటువంటి కోరిక బాగా ఎక్కువగా మనకు ఉండకపోతే మనం ఇటువంటి జీవితం జీవించలేం. యేసు ప్రభు వారు కూడా అటువంటి జీవితం జీవించారంటే ఆయన ప్రార్థనా పూర్వకంగా ఎప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించేవాళ్ళు. అది మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలి. చూడండి, 5వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. చూడండి, శ్రమలు అనుభవించినప్పుడు, శోధనలు అనుభవించినప్పుడు ఆయన విధేయతను నేర్చుకున్నారు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయ. ఎవరైతే యేసు ప్రభువాన్ని అంగీకరించి ఆయనకి లోబడతారో, విధేయులవుతారో వారందరినీ దేవుడు రక్షిస్తాడన్నది మనం అర్థం చేసుకోవాలి. సో, కాబట్టి అటువంటి రక్షణ కారణం యేసు ప్రభు వారు జీవించిన జీవన విధానం. కాబట్టి ఆ జీవితం మనకి ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వారి జీవితం జీవించడానికి, పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడుతున్నప్పుడు ఇటువంటి జీవితం మనం కూడా జీవించి పరిశుద్ధమైన జీవితం జీవించే అవకాశం ఉంది. సో, దేవుడు మనల్ని ఈ లోకం నుంచి, శరీరం నుంచి, పాపం నుంచి విడిపించి ప్రత్యేకించుకొని ఒక పరిశుద్ధమైన జీవితం మనకి ఇవ్వాలని దేవుని ఉద్దేశం. కాబట్టే అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. ఆ విధంగా యేసు ప్రభు వారి ద్వారా ఆయా ఇశ్రాయేలీయుల్ని ఎన్నుకొని వాళ్ళ ద్వారా అలాగా వాళ్ళందరినీ నడిపిస్తూ, వాళ్ళందరినీ పోషిస్తూ దేవుడు చివరగా రక్షణ ప్రణాళికని వాళ్ళ ద్వారా, యేసు ప్రభు వారి ద్వారా మనకి రక్షణ దొరికింది. కాబట్టి మనం నూతన జీవితం జీవించే అవకాశం యేసు ప్రభు వారు మనకి ఇచ్చారు మరణ పునరుత్థానాల ద్వారా. కాబట్టి ఒక గొప్ప జీవితం, పరిశుద్ధమైన జీవితం ఒకటి ఉందని మనం అర్థం చేసుకోవడానికి యేసు ప్రభు వారు కారకులయ్యారు. ఆ జీవితం అంటే లోకం, పాపం, శరీరం వీటన్నిటి నుంచి మనం సంపూర్ణ విడుదల పొందాలన్న కోరిక దృష్టి ఉంటే దేవుడు మనకిస్తాడు. అయితే మనకు అటువంటి కోరిక కావాలి, దానికి అటువంటి ఆకలి కావాలి, ఆ విధమైనటువంటి దప్పిక కావాలి. సో, అంటే ఆ తృప్తి మనకి కావాలి. అటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించడం ద్వారా మనం తృప్తిని అనుభవించాలి. కాకపోతే మనం డీప్ డౌన్లో, మన హార్ట్లో, హృదయంలో అటువంటి కోరిక ఉండాలన్నది మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాలి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, ఫ్లీ ఫ్రమ్ ద యూత్ఫుల్ లస్ట్స్. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. చూడండి,
యవ్వనేచ్ఛలను తిమోతి యవ్వనస్తుడు కాబట్టి పౌలు భక్తుడు అని చెప్తున్నాడు, ట్రైన్ చేస్తున్నాడు. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా అటువంటి వాళ్ళతో సహవాసం కలిగి ఉండమని చెప్తున్నాడు. యవ్వనేచ్ఛల నుండి పారిపోమంటున్నాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఇటువంటి వాతావరణమే మన చుట్టూ ఉండకుండా చూసుకోవాలి. చూడండి, ఎందుకంటే మన శరీరం సైతాన్ ఏజెంట్ లాగా పనిచేస్తూ ఉంది. కాబట్టి మనకి ఏదైనా కనిపిస్తే మనకు నష్టం చేసేవి తినాలనిపిస్తుంది. మన సైకాలజీని, మన జీవితానికి నష్టం కలిగించేవే చూడాలనిపిస్తుంది, అటువంటివే వినాలనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి వాతావరణం నుంచి మనం పారిపోవాల్సిన అవసరం ఉంది. అటువంటి వాటికి దూరంగా ఉండాలి. అఫ్కోర్స్ శోధనలు అనేవి ఒక భక్తుడు ఏం చెప్పారంటే, చూడండి, మన తల మీద పక్షులు వెళ్ళకుండా మనం ఆపలేం. తల మీద నుంచి పక్షులు వెళ్ళకుండా మనం ఆపలేం. అవి వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ తల మీద గూడు పెట్టకుండా చూసుకోవాలి అని. అంటే ఏంటి? ఈ శోధనల్ని మనం ఆ శోధనల్ని మన నెత్తి మీద వేసుకొని ఆలోచిస్తూ దానికి లొంగిపోకూడదు. అందుకనే యేసుప్రభు వారు ఏం చెప్పారంటే, మనం చేయవలసిన ప్రార్థన మనకి గుర్తు చేశారు, మనకి చెప్పారు. ఇటువంటి ప్రార్థన చేయండి, శోధనలో నుంచి తప్పించమని, శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించమని ప్రార్థన చేసుకోమని చెప్తాను. అంటే మనం ఈల్డ్ అయిపోకూడదు, మనం తట్టుకోలే, అంటే మనం రెసిస్ట్ చేయలేని పరిస్థితిలోకి మనం వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దానికి దేవుని సహాయం అవసరం. కాబట్టి అటువంటి వాతావరణమే లేకుండా చేయమని ప్రార్థన చేస్తాం. మనం కూడా అటువంటి వాతావరణం మన చుట్టూ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనకి లొంగిపోయే బుద్ధి, పాపానికి లొంగిపోయే ఒక బుద్ధి, పాపాన్ని చేత ఆకర్షింపబడినప్పుడు పాపానికి లొంగిపోయి మనకు మనమే నష్టం చేసుకునే ఒక బుద్ధి మనకుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ బుద్ధి ఉందని మనం అర్థం చేసుకొని దాన్ని అవాయిడ్ చేయాలి, దూరంగా ఉండాలి, పారిపోవాలి అని చెప్తున్నాడు. రెసిస్ట్ చేయాలి అని చెప్తున్నారు బైబిల్ గ్రంథంలో. సో చాలా జాగ్రత్తగా చూడండి. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, మనకు తెలిసిన భాగం, 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. అంటే మనం దేవుని మీద ఆధారపడే ఒక జీవితం యేసు ప్రభు వారి ద్వారా మనకి దొరికింది. కానీ చాలా మందికి ఇటువంటి పాపరహితమైన ఒక జీవితం దొరకట్లేదు. దానికి కారణం ఏంటంటే, చూడండి, నిర్గమకాండంలో ఒక మాట ఉంది, చదువుతున్నాను, 2వ అధ్యాయం 23 నుంచి 25 వరకు. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇక్కడ మనం గమనిస్తే వాళ్ళ మొర పెట్టారు. ఇది మనం చేయాల్సింది, మొర పెట్టాలి దేవునికి. అంటే నాకు పాపరహితమైనటువంటి, పవిత్రమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి ఒక జీవితం కావాలన్న తీవ్రమైనటువంటి ఒక కోరిక మనకు ఉండాలి. ఉన్నప్పుడు మనం మొరపెడతాం, దేవా నాకు ఇటువంటి జీవితం, ఈ లోకం, శరీరం, పాపం నుంచి సంపూర్ణంగా విడుదల పొందే ఒక జీవితం నాకు కావాలి. అయితే ఈ లోకంలో మనం ఉంటున్నంత కాలం మనం చేయాల్సింది ఏంటంటే, మనలో ఆ సైతాన్ ఏజెంట్, ఆ శరీరం మనలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిరోజు దాన్ని స్టార్వ్ చేయాలి. దానికి ఆహారం పెట్టకూడదు. శరీరానుసారమైన జీవితానికి అటువంటి తలంపులని ఫీడ్ చేయకూడదు.
వాటిని ఎంటర్టైన్ చేయకూడదు. అంటే ఏది తినాలనిపిస్తే అది తినేస్తే ఆరోగ్యం పాడైపోయినట్లు, ఏది వినాలనిపిస్తే, ఏది చూడాలనిపిస్తే అది చూసినప్పుడు, పాపాన్ని చూడాలనుకున్నప్పుడు, పాపాన్ని వినాలనుకున్నప్పుడు, పాపాన్ని చేయాలనిపించినప్పుడు, శోధనలు మనకు వచ్చినప్పుడు మనం లొంగకూడదు. మనం రెసిస్ట్ చేయాలి. చేసినప్పుడు ప్రార్థనాపూర్వకంగా దేవునికి అటువంటి పరిస్థితులు రాకుండా దేవుడు చేసినప్పుడు, అలాగే మనం కూడా అటువంటి పరిస్థితులు, శోధనలు మనకొచ్చినప్పుడు దాన్ని రెసిస్ట్ చేసినప్పుడు దేవు పరిశుద్ధతలోకి దినదినం మనం ఎదిగే అవకాశం దేవుడు మనకిచ్చాడు. అయితే ఇవి టెస్ట్స్ లాగా, అంటే పరీక్షల్లాగా శోధనలనేవి. అవి లేకపోతే పరిశుద్ధతలోకి ఎలాగ ఎదుగుతాం మనం? పరిశుద్ధలో ఎదగడానికి శోధనలు ఒక విధంగా మనం ఆలోచిస్తే, ఈ శోధనలు సైతాను శరీరం మనం ఇంకా పరిశుద్ధులు అవ్వడానికి ఉపయోగకారకులుగా ఉన్నాయి. చూడండి, బంగారాన్ని మనం తయారు చేసేటప్పుడు ఒక పెద్ద కొలిమిలో పెడతారు, ఫర్నేస్‌లో. ఆ కొలిమిలో పెట్టి దాన్ని భయంకరమైన వేడితో కాలుస్తారు. కాల్చిన అప్పుడే నిజమైనటువంటి బంగారం, మేలిం బంగారం వస్తది. సో, కాబట్టి ఆ శ్రమలన్నవి, లేకపోతే శోధనలనేవి ఈ ఫర్నేస్ లాంటివి. ఈ యొక్క కొలిమి లాంటివి. కాబట్టి వాటి వలన ఉపయోగం ఉంది. చూడండి, అఫ్‌కోర్స్ అవి చెడ్డవి. ఆ శోధనలు అనేవి వాటి వలన మనం లొంగిపోతే మనకి చెడు జరుగుతుంది. లొంగకపోతే మనం ఇంకా పరిశుద్ధతలోకి ఎదుగుతున్నాం. సో, కాబట్టి ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, దేవుని దగ్గర మొరపెట్టాలి. నాకు ఇటువంటి జీవితం కావాలి, పరిశుద్ధమైన జీవితం ఒకటి నాకు కావాలి. అటువంటి హోలీనెస్, ఆ పరిశుద్ధమైన జీవితంలోకి నేను దినదినం నడిపించబడాలి. ఈ విధంగా శరీరానుసారమైన జీవితాన్ని సిలువకు అప్పగించగలగాలి అన్నది మనం దేవుని సన్నిధిలో ప్రతిరోజు ఈ పోరాటంలో గెలవాలంటే ప్రార్థనాపూర్వకంగా పోరాటాన్ని ప్రతిరోజు జయించొచ్చు. యేసు ప్రభువారు జయించి జీవించి చూపించారు. అటువంటి జయకరమైన జీవితం అంటే ఆల్రెడీ విక్టరీ మనకు వచ్చేసింది. అంటే యేసు ప్రభు వారి ద్వారా శోధనలు జయించే అవకాశం ఆల్రెడీ మనకుంది. యేసు ప్రభు వారు అది ప్రొవైడ్ చేసేసారు ఆల్రెడీ. జస్ట్ మనం నమ్మి దేవుని అధికారానికి, దేవుని చిత్తానికి లోబడితే మనం సంపూర్ణంగా పరిశుద్ధమైన జీవితం జీవించే అవకాశం. ఈ లోకంలో ఉంటున్నంత కాలం కూడా ఈ పోరాటంలో మనం గెలవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మన అందరితో చెప్తా ఉన్నాడు. సో, కాబట్టి మనం ఉదయకాల సమయంలో మనం అటువంటి ప్రార్థనాపూర్వకమైనటువంటి ఒక జీవితం వైపు నడిపించబడాలని ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. చూడండి, ఏ దేవుని యొక్క జీవితం మనకు కావాలంటే పూర్ణ మనస్సుతో మనం విచారణ చేయాలి, ఆయన్ని వెదకాలి. దేవునికి అటువంటి జీవితం కావాలని కోరుకోవాలి. ఆకలి దప్పులు కలిగి ఉండడం అంటే అదే అర్థం. అటువంటి డిజైర్ ఉండాలి, మనకు ప్రతిరోజు డెవలప్ అవ్వాలి. అంటే నేను ఒక మంచి, చూడండి, కొంతమంది క్రమశిక్షణ కలిగి డైట్ ప్లాన్ చేసుకొని జీవించే వాళ్ళ శరీరం, లేకపోతే ఇష్టానుసారంగా తింటున్న వాళ్ళ శరీరం ఎలాగుంటుందో మనం ఆలోచిస్తే తెలిసిపోద్ది. వాళ్ళు బాగా వ్యాయామం చేసేవాళ్ళు, కష్టపడి పని చేసేవాళ్ళు, వాళ్ళ శరీరం వేరేగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది. కానీ మనం చూస్తే ఎవరైతే ఇష్టానుసారమైనటువంటి కోరిన తిండి ఇష్టం వచ్చినట్లు ఉంటున్నారో వాళ్ళకి అనారోగ్యం పాలైపోతారు. వాళ్ళు సరైన జీవితం జీవించే శరీరం సరిగ్గా ఉండదు. కాబట్టి అంటే ఉదాహరణకి మనం దాన్ని ఆలోచించుకుంటే ఈజీగా అర్థమవుతుంది. అయితే కానీ మనం కానీ ఇష్టానుసారంగా బ్రతికితే మటుకు, ఇష్టానుసారంగా మనకు వచ్చిన ప్రతి తలంపుకి లొంగిపోతే, ప్రతి శోధనకి లొంగిపోతే మనల్ని సైతాన్ చివరిగా మోసం చేసి దేవుని కృప దొరకకుండా అయిపోతుంది. మనం అప్పుడు మనకి దేవుని నుంచి దూరం అయిపోతాం.
నిత్య నాశనం వైపు మనం నడిపించబడతాం. కానీ నిజంగా మనం అటువంటి జీవితం కావాలని కోరుకొని దేవుని సన్నిధిలో ప్రాధేయపడి, మనకు దేవుని వాక్యం చేత ప్రతిరోజు నింపబడుతూ, మనం ఆత్మానుసారమైన జీవితాన్ని బలపరుస్తూ ఉంటే, శరీరానుసారమైన జీవితాన్ని మనం పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా సిలువకు అప్పగించే అవకాశం ఉంది. ఆయనే మన శరీరాన్ని సిలువకు అప్పగిస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ మనందరం కూడా సిలువలో పాలిభాగస్తులమని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం మనం కృపకి లొంగి జీవించే వాళ్ళమని, క్రైస్తవులమని అర్థమయ్యి, దేవుని కృపకు పాత్రులుగా మనం ఈ లోకంలో బ్రతకాల్సిన అవసరం ఉంది. సో ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, శోధనలు అనేవి వచ్చినప్పుడు మనం వాటిని రెసిస్ట్ చేస్తే మనం పరిశుద్ధతలోకి ఎదుగుతాం. లేకపోతే మనం మనల్ని మనమే నాశనం చేసుకుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని గమనించుకొని మనం ఈ వాతావరణం గమనించుకోవాలి. ఇటువంటి వాతావరణం ఈ రోజుల్లో గ్యాడ్జెట్స్ అనేవి రకరకాల సెల్ ఫోన్లు, లేకపోతే ఇవి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి మనిషిని తెలియకుండానే మోసం చేస్తుంటాయి. మనకు తెలియకుండానే ఇంతంత సమయం మనం రోజులో ఇంతంత సమయం ఈ యొక్క సోషల్ మీడియాలో గడుపుతున్నామా, లేకపోతే వీటిలో గడుపుతున్నామా అని అర్థం చేసుకుని, ఇది బైబిల్ ఎక్కువ చదువుకుంటున్నామా, ప్రార్థనకి ఎక్కువ సమయం ఇస్తున్నామా, దేనికి సమయం ఇస్తున్నామని ఆలోచించుకుంటే తెలిసిపోద్ది. అందుకనే మనకు ఆత్మానుసారమైన జీవితం దొరకట్లేదని తెలిసిపోతుంది. కాబట్టి మనం శరీరానుసారమైన జీవితాన్ని సిలువకు అప్పగించి ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఉదయకాల సమయంలో వాక్యం విన్న ప్రతి ఒక్కరు తీర్మానించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇటువంటి ప్రార్థన మనం గోజాడి చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ప్రార్థన ఎక్కువగా చేస్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే అటువంటి జీవితం కావాలని కోరుకుంటున్నట్లు. లేకపోతే మనం ఇటువంటి ప్రార్థన కాకుండా స్వార్థపూరితమైన ఏవో ప్రార్థనలు చేస్తూ ఉంటే మనకి దేవుని కృప దొరికే అవకాశం లేదు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం మనందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. అటువంటి తృష్ణ, అటువంటి ఆకలి దప్పులు మాకు దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం ప్రభువా. మేము వాక్యానుసారంగా పరిశుద్ధమైన జీవితం వైపు మేము నడిపించబడ్డానికి కావలసిన జ్ఞానం, విశ్వాసం దయచేయమని ప్రభువా నాయన, పాపరహితమైన జీవితం కోరుకునే మనస్సు, అటువంటి విశ్వాసం దయచేయమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.